మీరెప్పుడైనా సముద్రం ఒడ్డున 123 అడుగుల ఎత్తున శివ విగ్రహం ఎప్పుడైనా చూసారా? అదే అండి మన మురుదేశ్వర్ ప్రత్యేకత. ఇది కేవలం స్థలం, విగ్రహమే మాత్రమే కాదు. ఇక్కడ వెయ్యేళ్ళ పురాతన కథ కూడా దాగి ఉంది. మనం మురుదేశ్వర్ ఎళ్ళంగానే మనం అక్కడ శివుడి విగ్రహం చూడటానికి మనం ఏదైతే మీకు పెద్ద గోపురంలా కనిపించిందో, ఆ గోపురం పైకెళ్ళొచ్చనమాట. అది 17 ఆర్ 18 ఫ్లోర్స్ ఉంటాయి. దాని పైకెక్కడానికి మనకి ఛార్జ్ అయితే తీసుకుంటారక్కడ. పెద్ద లైన్ గూడా ఉంటది. చాలామంది ఎక్కటానికి ఉంటారు. సో, మనం గూడా ఆహ్, పైకెళ్ళి 18థ్ ఫ్లోర్‌కెళ్తే మనకి మీకిప్పుడు నేను చూపిచ్చేవి 18థ్ ఫ్లోర్ నుంచి నేనైతే క్యాప్చర్ చేశాను. మీకు సముద్రం ఒడ్డున శివుడి విగ్రహం పెద్దది. ఇయన్నీ వ్యూ 18థ్ ఫ్లోర్ నుంచయితే చాలా అంటే చాలా బావుంటది. మీరెళ్ళినప్పుడైతే కంపల్సరీ అయితే గోపురం పైకెళ్ళైతే ఈ వ్యూ అయితే చూడండి. దీంతో పాటు మనకి గుడి లోపలకి మన స్పెషల్ దర్శనమ్స్ ఇయన్నీ ఉంటాయి. కంపల్సరీ మీకు 100, 200 అలా ఉంటాయి. మీకు తోచినంత మీ దర్శనం అయితే చేపించుకోండి. దాంతో పాటు దాని పక్కనే మనకి మ్యూజియం గూడా ఉంటది. అసలు ఎలా, ఏంటి అనేది. అంటే విగ్రహాలతో సహా మొత్తం అది చాలా క్లారిటీగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసుంటది. మీకు నేను చూపిస్తాను. అసలు ఇక్కడ మనకి ఆత్మలింగం మనము మహాబలేశ్వరంలో ఆత్మలింగం ఎలా వచ్చింది? అసలు ఆ కథేంటి? ఇవన్నీ మనకి నేను చెప్తాను. మీ అందరికీ తెలుసు. లంకాధిపతి రావణుడు శివుడికి అపారమైన భక్తుడని. సో, అతనేం చేశాడంటే, అతడు హిమాలయాల్లోకి వెళ్లి ఘోర తపస్సు చేశాడనమాట. అప్పుడేమో శివుడేమో ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమయ్యి, "నీకు ఏం వరం కావాలి?" అని అడిగాడంట. సో, అప్పుడు రావణుడు కోరిన వరం ఏంటంటే, "శివ, నువ్వు నన్ను ఎప్పుడూ రక్షించాలి. నీ శక్తి నాలో ఉండాలి" అని అడిగాడనమాట. అప్పుడు శివుడు తన శక్తితో కూడిన ఆత్మలింగాన్ని మన రావణాసుడికి ఇచ్చాడు. ఏం చేశాడు? తన మొత్తం శక్తితో కూడిన తన ఆత్మలింగాన్ని రావణాసుడికి ఇచ్చాడు. కానీ శివుడు ఒక షరతు పెట్టాడు. ఏంటి? ఈ లింగాన్ని ఎప్పుడైనా నేలపై పెడితే అది అక్కడే ఉండిపోతది. ఈ లింగాన్ని ఎప్పుడైనా నేలపై పెడితే అది అక్కడే ఉండిపోతుంది వరం ఇచ్చాడు. సో, రావణాసుడు ఏం చేశాడు? దాన్ని తీసుకొని ఎళ్తా ఉన్నాడు. లంకకి తీసుకొని ఎళ్తా ఉన్నాడు ఆ విగ్రహాన్ని. దీన్ని జూసి ఇప్పుడు శివుడి యొక్క శక్తంతా దాంట్లో ఉంది. దీన్ని జూసి దేవతలు వీళ్ళందరూ భయపడిపోయారనమాట. భయపడిపోతే ఏమైందంటే విఘ్నేశ్వరుడి దగ్గరికెళ్ళి ఏదో మాయ జేసి ఆ లింగాన్ని అతని దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు, అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక బ్రాహ్మణుడు ఒక చిన్న బాలుడి రూపంలో వస్తాడనమాట. బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు దేనికి? మన రావణాసుడిని మోసం జేయటానికి. అప్పుడు రావణాసురుడికి సంధ్యా వందనం చేయాల్సిన సమయం అయిందనమాట. అంటే సాయంత్రం అయింది. సో, అప్పుడేం చెప్పాడంటే ఎవరు కనపడకపోవడంతో ఆ బాలుడికిచ్చి, "దీన్ని నువ్వు పట్టుకుంటావా? నేనెళ్ళి ఆహ్, సముద్రానికెళ్ళి సంధ్యావందనం చేసుకొనొస్తాను" అని జెప్పాడు. అప్పుడు బ్రాహ్మణుడన్నాడు, అంటే మన విఘ్నేశ్వరుడన్నాడు, "నేను 3 సార్లు పిలుస్తాను. 3 సార్లు గనక నువ్వు గనక రాకపోతే నేను కింద నేల మీద పెట్టేస్తాను" అని చెప్పారనమాట. సో, ఈ విఘ్నేశ్వరుడు ఏం చేశారంటే 3 సార్లు 2 సార్లు పిలిచారు. పిలవంగానే అతను వస్తున్నా, వస్తున్నా అన్నాడు గానీ రావట్లేదు. మూడోసారి బ్రాహ్మణుడు ఆహ్, పిలిసేసి అతను రాకపోవడంతో లింగాన్ని నేలపై పెట్టేశాడనమాట. ఎప్పుడైతే నేల మీద పెట్టాడో అంతే. ఆత్మలింగం అక్కడే ఉండిపోయింది. వృద్ధేశ్వర ఆలయం చూసాం గదా! ఆ రోజు మా మ్యారేజ్ డే. దాన్ని సెలబ్రేట్ చేసుకొని అక్కడి నుంచి నైట్ ఏమో బీచ్ ఒడ్డున అక్కడ స్టే చేసాము. అక్కడ టెంట్స్ ఇచ్చారు. క్యాంపింగ్ టెంట్స్. స్వదేశీ ట్రావెలర్స్ వాళ్ళు. అక్కడ క్యాంపింగ్ టెంట్స్‌లో స్టే చేసి, మనం అక్కడ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి, ఎర్లీ మార్నింగ్ మనం మహాబలేశ్వరం టెంపుల్‌కైతే వెళ్తాం. ఆటో వాలా రేట్ ఎంత అంటే 100 రూపాయలు కిలోమీటర్కి. నచ్చితే ఎక్కడ లేదంటే దబ్బేండి. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి అయితే మనం మహాబలేశ్వర టెంపుల్‌కైతే వచ్చాము. ఇక్కడి నుంచి ఏంటంటే మనం బస్ స్టాండ్‌లో దింపారు. బస్ స్టాండ్ నుంచి అయితే మనకి 1 కిలోమీటర్ వరకు ఉంటది టెంపుల్. అక్కడి వరకు నడుచుకుంటూ ఎళ్ళాలి. ఆటోస్ అయినా మనం హైర్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్‌లో రూల్స్ ఏంటంటే అందరూ ట్రెడిషనల్‌గానే ఉండాలి.
అందరు ట్రెడిషనల్ పంచ, అదైతే లేడీస్ అయితే సమ్ పంజాబీ డ్రెస్సులు ఇవన్నీ వేసుకొని ట్రెడిషనల్గానే రావాలి. సో ఇవన్నీ చూస్తుంటే నాకు అంతా ఓల్డ్ ట్రెడిషన్ గుర్తొస్తుంది. అంటే ఎలా ఉందంటే ఒక వింటేజ్ వైబ్ ఉంది బాగా. ఎందుకంటే మహాబలేశ్వర్ అంతా కూడా చాలా వింటేజ్. అంటే మనం ఎక్కడో ఓల్డ్‌లో ఉన్నాము. ఇంకా అడ్వాన్స్డ్‌లో లేము అన్నట్టు. అంటే మొత్తం పెంకుటిల్లులు ఎటు చూసినా మీకు పెంకుటిల్లులు అవే కనపడతాయి. కాపోతే చాలా మంచిగా అనిపిస్తా ఉంటది. అంటే ఎవరిని చూసినా ఎక్కువ అందరూ బ్రాహ్మణులే ఉంటారనమాట మీకు. ఎవ్వరు చూసినా కూడా ఆ ఇల్లులన్నీ బ్రాహ్మణులవే. ఏదైతే గుడి దగ్గర నుంచి అయన్నీ ఉన్నాయో అయన్నీ ఎక్కువ బ్రాహ్మణుల ఇల్లులే ఉంటాయన్నమాట మహాబలేశ్వర్‌లో. సో, ఇదొచ్చేసి మీకు కనపడుతుంది చూసారా? అదొచ్చేసి దేవుడి రథం అండి. అది దేవుడి రథం పెట్టే ప్లేస్. అదైతే రథము. మీకు కనిపిస్తుంది చూసారా? ఇదే టెంపుల్. అది చుట్టూ టెంపుల్. టెంపుల్ గూడా మనకి చుట్టూ మనకి పెంకులతోనే ఉంటది. లోపల మనకి ఎంట్రన్స్ అనమాట. టెంపుల్‌కెళ్ళే ముందు టెంపుల్‌కి అపోజిట్‌లోనే మనకి గణపతి దేవాలయం గూడా ఉంటది. అది దర్శించుకొని మనం టెంపుల్ లోపలికైతే వెళ్తాము. ఇక్కడేంటంటే మనం మహాబలేశ్వరంలో ఈ ఆత్మలింగాన్ని మనం టచ్ చేయొచ్చు. ఈ మహాబలేశ్వర్‌లో మనం ఆత్మలింగాన్ని టచ్ జేయొచ్చు. చెయ్యి లోపలికి పెడితేనే మనకి లోపల ఒక శివలింగం మనకు టచ్ అవుతది. మనం టచ్ చేసి ఎళ్ళొచ్చు. అంటే స్పర్శ దర్శనం అనమాట. వన్స్ మహాబలేశ్వరం ఇయన్నీ దర్శనం అయిపోయిన తర్వాత దాని దగ్గరలోనే మనకి బీచ్ ఉంటది. సో, ఆ బీచ్‌కైతే తీసుకెళ్లారు. ఆ బీచ్‌కి తీసుకెళ్లారు. బీచ్‌లో ఏంటంటే పెద్దగా వేవ్స్ అయితే రావట్లేదు. సో, కొంతసేపు మనం వాటర్‌లో దిగి కొంచెం దూరం నడిచి లోపలికెళ్ళి అయినా మనం ఎంజాయ్ చేయొచ్చు. అంత పెద్ద వేవ్స్ అయితే లేవు. ఓకే. ఒక బాగా తక్కువ వేవ్స్ ఉన్నాయి. సో, హ్మ్, ఏదైతే మనకు కొండలు, రాళ్ళు ఇయన్నీ ఉన్నాయో అక్కడ వేవ్స్ వచ్చి అక్కడ ఆగిపోతున్నాయి. దాని తర్వాత ఫ్రంట్‌కి మనం ఏంటంటే లోపలికి కొంచెం దూరం నడుచుకుంటూ ఎళ్ళొచ్చు. అదంతా అయితే ప్లెజెంట్‌గానే ఉంటది. ఎటువంటి డెప్త్ ఏమి ఉండదు. అక్కడి నుంచి మనం 3 డేస్ టూర్ అయిపోయింది. 3 డేస్ టూర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మనల్ని తీసుకెళ్ళి మళ్ళీ హుబ్లీ స్టేషన్‌లో అయితే మమ్మల్నయితే దింపారు. ఇక్కడి నుంచి మనం మనం మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. మనకి ఈవినింగ్ 7 ఆర్ 8కి ట్రైన్ ఉంటది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా 9కి హైదరాబాద్ రీచ్ అయిపోతాం.